అందరికీ నమస్కారం. కిందటి తరగతిలో మనం 7వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా సెకండ్ సెమిస్టర్లో 5వ పాఠ్యాంశమైనటువంటి బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్యాంశ కవిని గురించి, ఉద్దేశాన్ని గురించి, నేపథ్యాన్ని గురించి, ప్రక్రియని గురించి మనం తెలుసుకున్నాం. ఈ వాటి తరగతిలో మనం పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుందాం. ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అను పాఠ్యాంశాన్ని కవి సార్వభౌమ బిరుదాంకితుడు శ్రీనాథ మహాకవి గారు రాశారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాసినటువంటి పలనాటి వీర చరిత్ర అనే కావ్యం నుంచి ఈ యొక్క పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశం మొత్తం కూడాను ద్విపద ప్రక్రియతో కూడి ఉంటుంది. ద్విపద అంటే 2 పాదాలు కలిగినటువంటి పద్యం. గానయోగ్యం అనేది కూడాను ద్విపద. ఇది జాతి పద్యానికి చెందినది. ఈ యొక్క పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఈ పాఠ్యాంశ కథను కొద్ది క్లుప్తంగా వివరిస్తాను. దాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క గుంటూరు జిల్లాలో సువిశాలమైనటువంటి తాలూకా పలనాడు. సుమారు 1000 చదరపు మైళ్ళ దూరాన కృష్ణానది తీరమంతా విస్తరించి ఉంటుంది. నాడు అంటే దేశం అనేటువంటి అర్థం. ఇదే పల్లెనాడుగా పలనాడుగా మారిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మన తెలుగునాట జరిగినటువంటి అది 12వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక చారిత్రక కథే ఈ యొక్క పలనాటి వీర చరిత్ర. ఇది ఆంధ్ర మహాభారతంగా అంటే మహాభారత కథను పోలి ఉంటుంది కాబట్టి ఆంధ్ర మహాభారతంగా, అలాగే పల్నాటి వీర భారతంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క పాఠ్యాంశం కొంచెం కథ ఒకసారి వింటే, నాగమ్మ ఈమె నలగామరాజు యొక్క మంత్రి, అలాగే పలనాటి బ్రహ్మనాయుడు, ఈ బ్రహ్మనాయుడు మలిదేవాదుల మంత్రి. వీళ్ళిరువురు మధ్య జరిగేటువంటి ఈర్ష్య, అసూయలే ఆ పలనాటిలో జరిగినటువంటి యుద్ధ వాతావరణానికి కారణం. ఒకసారి ఈ యొక్క నాగమ్మ, ఈ బ్రహ్మదేవనాయుల మధ్య కోడి పందాలు జరుగుతాయి. ఈ కోడి పందాల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు వనవాసం చేయాలని పందెం వేసుకుంటారు. అలా పందెం వేసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఎవరైతే ఓడిపోతారో వీళ్ళు 5 సంవత్సరాలు ఖచ్చితంగా వనవాసం చేయాలి. అప్పుడు ఇరువురు కోడెలు పందానికి దిగుతాయి. ఆ పందాల్లో పల్నాటి బ్రహ్మనాయుడు యొక్క కోడె ఓడిపోవడం అనేది జరుగుతుంది. అన్నమాట ప్రకారం సుమారు 5 సంవత్సరాలు వనవాసం చేస్తారు. అలా వనవాసం ఇక 2 సంవత్సరాలు ఉండగా మాది పూర్తవుతుంది, మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని రాయబారిని పంపిస్తే ఆ నాగమ్మ ఏం చేస్తుంది, ఈ నలగామరాజును తన గుప్పెట్లో పెట్టుకుని అక్కడ అందరినీ సంహరిస్తూ తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అప్పుడు ఆ రాయబారిని చంపివేయడం జరుగుతుంది. తద్వారా పల్నాటి బ్రహ్మనాయుడు, ఈ మలిదేవాదులందరూ కలిసి వారి మీద యుద్ధం చేయడానికి తిరుగుబాటు చేస్తారు. ఆ సమయంలో పలనాటి బ్రహ్మనాయుడు యొక్క కుమారుడే ఈ యొక్క బాలచంద్రుడు. పలనాటి బ్రహ్మనాయుడికి ఐతమ్మకి పుట్టినటువంటి సంతానం. తండ్రి యుద్ధ చర్చల్లో ఉన్నాడు అన్న విషయం తెలియని బాలచంద్రుడు తన యొక్క స్నేహితులతో కలిసి బొంగరాలాట ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక బొంగరాన్ని విసిరేటువంటి సమయంలో ఆ బొంగరం ఎగిరి ఆ సమూహంలో ఉన్నటువంటి అన్నమ్మ అనేటువంటి స్త్రీకి తగలడం, ఆమె నీ యొక్క పౌరుషం, ఆ యొక్క బాధలు అంటుంది, నీ యొక్క పౌరుషాన్ని అంతా కూడా యుద్ధరంగంలో చూపించు, ఇక్కడ కాదు అని కొంచెం బాధలో కసిరాలకు, ఓహో మా నాన్నగారు ఈ విధంగా యుద్ధరంగంలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుని పౌరుషంతో నేను కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్తాను అని పౌరుషంతో బయలుదేరతాడు ఈ యొక్క బాలచంద్రుడు. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి బయలుదేరేటువంటి సమయంలో తల్లి యుద్ధానికి వద్దు వద్దు అని ఎంత బ్రతిమాలుతుంది. అలా ఈ యొక్క బాలచంద్రుడు ఆ సమయంలో చేసేటువంటి తల్లితో పలికేటువంటి మాటలే ఈ యొక్క బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠ్యాంశం. ఇలా ఈ యొక్క పాఠ్యాంశాన్ని గురించి చాలా చక్కగా శ్రీనాథ మహాకవి వివరించాడు. ఒకసారి ఆ పాఠ్యాంశాన్ని మనం మొత్తం కూడా ఏమని బాలచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తాడో అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలా సులువుగా ఉంటుంది. జాగ్రత్తగా వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకోండి. ఒకసారి మన పాఠ్యాంశం గురించి వివరించుకుందాం. అని తల్లి పలికిన అనియ బాలుండు, భయమేల గొల్పుదు భామా నీవిపుడు, నలగాముడెరుగొను నాదు శౌర్యంబు, ప్రళయ కాలము నాటి భైరవు రీతి, సైంధవ వదవేల సాహస స్ఫూర్తి, విజయుడు రణములో విహరించునట్లు, కౌరవ సేనలో గదబట్టి దూరి, వడముడి రణమున వ్రాలిన ఎట్లు. తల్లి ఐతమ్మ బాలచంద్రునికి శతవిధాలా చెప్తుంది, యుద్ధానికి నువ్వు వెళ్ళవద్దు 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 అని. అప్పుడు ఆ యొక్క బాలచంద్రుడు తన తల్లికి ఏమని ప్రతిజ్ఞ చేస్తాడో ఒకసారి చూస్తే,
అని తల్లి పలికిన ననియే బాలుండు. ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క బాలచంద్రుడు ఏమంటున్నాడంటే, భయమేల గొల్పుదు భామా నీవిప్పుడు. భామ, భామ అంటే వనిత స్త్రీ, ఇక్కడ తల్లి స్త్రీ కాబట్టి చెప్తున్నాడు. నువ్విప్పుడు భయమేల గొల్పుదు. అమ్మా, నువ్విప్పుడు నన్ను ఎందుకు భయపెడుతున్నావు? నలగాముడెరుగును నాదు శౌర్యంబు. ఆ నలగామ రాజుకి నా యొక్క శౌర్య పరాక్రమాలు ఎటువంటివో తెలుసు. నేను ప్రళయకాలము నాటి భైరవు రీతి. ప్రళయకాలం అనగా యుగాంత సమయం. ఈ యుగాంత సమయంలో భైరవునిలా ఉంటానంటున్నాడు. భైరవుడు అంటే శివునిలా ఉంటాను అంటున్నాడు. అలాగే సైంధవ వదవేల సాహస స్ఫూర్తి, విజయుడు రణములో విహరించినట్లు. సైంధవ వదవేళ అంటే సైంధవుణ్ణి సంహరించేటప్పుడు విజయుడు రణములో సాహస స్ఫూర్తితో విహరించినట్లుగా నేను మెలుగుతాను అంటున్నాడు. ఈ విజయుడు మనకు అంటే అర్జునుడు. అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు. పాండవులకి కౌరవులకి జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఈ అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడిని సైంధవుడు కౌరవులు కలిసి చంపారు. ఆ అభిమన్యుడిని చంపడంలో కీలక పాత్ర వహించింది సైంధవుడు. ఆ సైంధవుణ్ణి అర్జునుడు సంహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సైంధవుణ్ణి చంపే సమయంలో అర్జునుల్లా నేను అక్కడ యుద్ధం చేస్తాను అని ఇక్కడ మన బాలచంద్రుడు చెప్తున్నాడు అనమాట. కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలిన ఎట్లు. కౌరవ సేనలో ఆ యొక్క కురుక్షేత్రంలో గదబట్టుకున్నటువంటి వడముడి అంటే ఇక్కడ భీముడు గదబట్టుకుని రణమున ఆ యుద్ధంలో యుద్ధం చేసినట్లుగా నేను కూడా ఈ యొక్క నలగామరాజుతో యుద్ధం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఇక్కడ బాలచంద్రుడు. ఇక్కడ రణము అంటే యుద్ధం, కథనం, సంగ్రామం, పోరు. ఇక విజయుడు అంటే అర్జునుడు, అలాగే భైరవుడు అంటే శివుడు, అలాగే శౌర్యం అంటే సూరత్వం, భామ అనే పదానికి అర్థం వనిత, మహిళ, ఆడది, భువిద, ఇంతి అనేటువంటి పర్యాయపదాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రళయకాలం అనగా యుగాంత సమయం. ఇకపోతే తర్వాత చూస్తే, వాయుపుత్రుండు లంకబడి తోడజొచ్చి భస్మంబు కాంచి ప్రబలిన భంగి, రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు, జలది మద్యంబున సారెకుదిరుగు మందర శైలంబు మాట్కి దోపంగా, పాలాక్షుండతి రౌద్ర పటిమ మీరంగా త్రిపురముల్ గాలించి తీర్చిన ఎట్లు. ఇంకా ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాడో చూడండి. వాయుపుత్రుండు లంకబడి తోడజొచ్చి భస్మంబు కాంచి ప్రబలిన భంగి. వాయుపుత్రుడు, ఇక్కడ వాయుపుత్రుడు ఎవరు? హనుమంతుడు రాముని భార్య సీత. రాముడు లేని సమయం చూసి రావణాసురుడు సీతమ్మను బెదిరించి ఎత్తుకుపోయి లంకలో ఉంచాడు. సీతను వెతకడానికి హనుమంతుడు లంకకు బయలుదేరాడు. లంకకు వెళ్ళి గాలించి సీతమ్మ ఆచూకీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత లంకనంతా కూడా కాల్చి బూడిద చేశాడు. అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఇక్కడ ఆ యొక్క హనుమంతుడు. ఆ విధంగా నేను కూడా ఈ యొక్క రణమునందు నలగామరాజుతో యుద్ధం చేసి హనుమంతునిలా నేను కూడా చూసి రమ్మంటే కాల్చి వస్తాననే విధంగా ఆంజనేయుల్లా నేను కూడా యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు. ఆ యొక్క రాక్షసులైనటువంటి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసురుణ్ణి చంపి రాముడు ఏ విధంగా తన వీర పరాక్రమాన్ని ప్రదర్శించాడో ఆ విధంగా నేను ప్రదర్శిస్తాను. జలది మద్యంబున సారెకు తిరుగు మందర శైలంబు మాట్కి దోపంగా. జలది అంటే ఇక్కడ సముద్రం మధ్యలో సారెకు తిరిగేటువంటి మాటికి తిరిగేటువంటి మందర శైలంబు. ఆ మందర శైలం అంటే ఇక్కడ కొండ, మందర పర్వతం అని
అది ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా యుద్ధమునందు నేను కూడా తిరుగుతాను. అంటే ఇక్కడ మందర పర్వతం ఏ సముద్రంలో వాడుతారు? పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు మదించే సమయంలో ఆ యొక్క కవ్వంలాగా చిలకడానికి మందర పర్వతాన్ని వాడుతారు. అది ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా నేను తిరుగుతాను అని చెప్తున్నాడు ఇక్కడ. పాలాక్షుండతి రౌద్రపటిమమీరంగ త్రిపురముల్ గాలించి తీర్చిన ఎట్లు. పాలాక్షుండు అంటే శివుడు. ఇక్కడ త్రిపురాలు 3 పురాలుమా. మామూలుగా 3 పురాలు ఎలా ఉంటాయంటే ఇనుము, వెండి, బంగారంతో ఉంటాయి. ఇక్కడ త్రిపురాసురులు అనేటువంటి 3 రాక్షసులు ఉంటారు. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు, ఈ 3 త్రిపురాసురులు అంటారు. ఈ త్రిపురాసురులు ఇనుము, వెండి, బంగారములతో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే 3 నగరాలు నిర్మించుకుంటారు. ఆ నగరాలనే త్రిపురాలు అంటారు. ఈ త్రిపురాసురులు ఆ నగరాల్లో తిరుగుతూ ఎక్కడ కావాలంటే అక్కడ వాలేవారు. ఆ నగరాల కింద పడినటువంటి దేవతలు పొడి అయ్యేవారు. అలా దేవతలు, బ్రహ్మ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి ఆ త్రిపురాసురుల యొక్క ఆగడాలని కూడా చెప్పుకుంటారు. అప్పుడు శివుడు తన యొక్క పాశుపతంతో ఆ నగరాలను కాల్చి బూడిద చేస్తాడు. ఇలా ఆ రాక్షసులను సంహరిస్తాడు. అలా శివుడు ఏ విధంగా ఆ యొక్క 3 రాక్షసులను చంపారో ఇక్కడ నేను కూడా ఆ నలగామ రాజుల యొక్క సైన్యాన్ని కూడా అదే విధంగా సంహరిస్తాను అని ఇక్కడ బాలచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇక తర్వాత చూస్తే స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగ బరిగిన రీతి కామభూపదలము గడగడ వనక విక్రమక్రమ శక్తి విడవడచొచ్చి పృథ్వీపై పీనుగు పెంటలుగాగా విహరింతు మదిలోన వేడుక కొలది. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. స్థావర జంగమ సకల వస్తువుల, స్థావర అంటే కదలనివి, జంగమ అంటే కదిలేవి. అంటే కదిలేవి, కదలని వస్తువులన్నిటినీ కూడా ప్రళయాబ్ది ముంచంగ పరిగిన రీతి, ప్రళయం అనేటువంటి సముద్రం ముంచే విధంగా కామభూపదలము గడగడ వనక, ఆ కామభూపదలం అంటే ఇక్కడ నలగామరాజు యొక్క దళం, సైన్యం మొత్తం కూడా గడగడ వనక గడగడ వణికేటట్లు విక్రమక్రమశక్తి విడవడచొచ్చి, నా యొక్క పరాక్రమం మొత్తం కూడా చూపిస్తాను అక్కడ. పృథ్వీపై పీనుగు పెంటలుగాగా విహరింతు మదిలోన వేడుక కొలది. ఈ యొక్క పృథ్వీపై, పృథ్వీ అంటే భూమి, పొడమి, అవని, ధరిత్రి, ధాత్రి, ఈ యొక్క యుద్ధం అనేటువంటి ఈ యొక్క భూమినందు పీనుగులు అంటే శవాల దెబ్బల్లాగా, పెంటలుగా, కుప్పలు అంటే దెబ్బల్లాగా నేను మారుస్తాను. ఎవరిని? ఆ నలగామరాజు యొక్క సైన్యాన్ని. అలా నేను విహరిస్తాను అని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. స్థావర అంటే కదలనివి, జంగమ అంటే కదిలేవి, ప్రళయాబ్ది అంటే ఇక్కడ ప్రళయకాలంలో వచ్చేటువంటి సముద్రం అంటే ప్రళయం అనేటువంటి సముద్రం, కామభూపదలం అంటే నలగామరాజు యొక్క సైన్యం, పీనుగులు అంటే శవాలు, ఉత్సాహం అంటే వేడుక. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూస్తే, ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. ఉర్వీసుదళముల కురుమని పిడుగా గర్వించు పగవారి కంటిలో నిరుసా ఎదురెవ్వరే నాకు ఈ భువిలోన నలగాము బలముల నలి చేసి వండంగ తరగిన వడుపున నరికి నెత్తురు మడుగులు నిండంగ జేతు. ఊర్వీసుదళముల కురుమని పిడుగా, ఉర్వీసుదళములు, ఆ యొక్క ఉర్వి అంటే భూమి, ఆ భూమికి రాజు అయినటువంటి ఆ నలగామరాజు సైన్యం, ఆ రాజు యొక్క సైన్యంపై కురుమని పిడుగా, ఉరుము లేని పిడుగులాగా విజృంభిస్తాను. గర్వించు పగవారి కంటిలో నిరుసా, గర్వించేటువంటి ఆ యొక్క శత్రువులు, అహంకారంతో వెర్రవీగేటువంటి ఆ యొక్క శత్రువులు నేను కంటిలోని నలుసువలే వాళ్ళని పీడిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా ఎదురెవ్వరే నాకు ఈ భువిలోన నలగాము బలముల నలి చేసి,
ఎదురెవ్వరే నాకు ఈ భూమిలోన ఈ లోకంలో నాకెవ్వరు ఎదురులేరమ్మా. నలగాముని సైన్యాన్నంతా కూడా నేను నలి చేసి నలిపేస్తాను. నలిగా పిండిగా నలిపేస్తాను. వండంగా తరగిన వడుపున నరికి, కూరగాయలు వంట కోసం తరిగేటువంటి కూరగాయలలాగా వెంటనే తలకాయలు ఇవన్నీ కూడా నేను తెగ నరుకుతాను. ఆ శత్రువుల యొక్క తలలన్నీ కూడా తెగ నరుకుతాను. నెత్తురు మడుగులు నిండంగా చేతూ, ఆ తలలు నరికినటువంటి ఆ నెత్తురంతా కూడా అక్కడ ఉన్నటువంటి మడుగులంతా కూడా కుంటలు, మడుగు అంటే కుంట, ఆ కుంటలన్నీ కూడా నిండేటట్లు చేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా దహనుని కడ్డంబే దట్టమౌవనము బడబాగ్ని నాచునే పాదోథిమించి భయదమౌ పులికిని పసుగనం బెదురే సాత్విక కొక్కెర గుంపు సాల్వంబుకెదురే జింకల కదుపులు సివ్వంగి కీడే చిన్న మిర్యమునం చెడునే కారంబు బాలుడని నన్ను భావింపవలదు అనిన బాలుని మాట కైతమ్మ పలికే. ఆ బాలచంద్రుడు ఇంకా ఏం పలుకుతున్నాడో చూడండి. దహనుని కడ్డంబే దట్టమౌవనము. దహనునికి అంటే దహనుడు అంటే అగ్నికి దట్టమైనటువంటి వనము అడ్డమవుతుందా? అడ్డం కాదు. అలాగే బడబాగ్ని నార్చునే పాథోతి మించి, బడబాగ్ని సముద్రంలో పుట్టేటువంటి అగ్నిని పాదోది మించి, అంటే పాదోది అంటే సముద్రం, సముద్రం అడ్డుకోగలుగుతుందా? సముద్రంలో పుట్టేటువంటి అగ్నినే సముద్రం అడ్డుకోగలుగుతుందా? అడ్డుకోలేదు. అలాగే బయదమౌ పులికిని పసుగనం బెదురే, బయద అంటే భయం గొలిపేటువంటి పులిని, పశుగణం బెదురే ఆ పశువులు అన్నీ కూడా, పశువుల యొక్క బృందం మొత్తం కూడా ఎదుర్కోగలుగుతాయా? ఎదుర్కోలేవు. అలాగే సాత్విక కొక్కెర గుంపు సాల్వంబుకెదురే, సాత్విక కొక్కెర అంటే వర్షాకాలంలో తిరిగేటువంటి కొంగ, కొక్కెర అంటే కొంగ, కొంగల యొక్క గుంపు సాల్వంబుకెదురే డేగను అడ్డుకోగలుగుతాయా? అడ్డుకోలేవు. అలాగే జింకల కదుపులు సివ్వంగి కీడే, జింకల యొక్క కదుపులు అంటే జింకల యొక్క కదుపులు అంటే ఇక్కడ గుంపు, వాటి యొక్క సమూహం మొత్తం కూడా సివ్వంగి కీడే, సివ్వంగి అంటే అడవి మృగం, అంటే ఇక్కడ అడవికి రాజు సింహం, సింహాన్ని కీడే ఎదుర్కోగలుగుతాయా? అడ్డుకోగలుగుతాయా? అడ్డుకోలేవు. అలాగే చిన్న మిర్యమునం చెడునే కారంబు, మిర్యపు గింజ చిన్నగా ఉన్న అందులో కారం ఉండదా? ఉంటుంది. అలాగే బాలుడని నన్ను భావింపవలదు, కాబట్టి నేను చిన్నవాడిని నన్ను తక్కువగా అంచనా వేయద్దు అని ఆ యొక్క బాలచంద్రుడు చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆ మాటలు విన్నటువంటి ఐతమ్మ ఈ విధంగా తనకు బదులిచ్చింది. ఈ విధంగా బాలచంద్రుడు తన తల్లితో ప్రతిజ్ఞ చేశాడు. ఇదే ఈ పాఠ్యాంశం. ఒకసారి దీని సారాంశం చూద్దాం. బ్రహ్మనాయుని కొడుకు బాలచంద్రుడు చిన్నవాడిని యుద్ధానికి వెళ్లకుండా బాలచంద్రుడిని అడ్డుకోబోయింది తల్లి ఐతమ్మ. తల్లితో బాలచంద్రుడు ఎటువంటి ప్రతిజ్ఞలు చేశాడో చెప్పేదే ఈ యొక్క పాఠ్యాంశం. అమ్మా, ఎందుకు నన్ను భయపెడుతున్నావు? ఆ నలగామునికి నా ప్రతాపం బాగా తెలుసు. ప్రళయకాలంలో భైరవునిలా, సైంధవుణ్ణి చంపే వేళలో అర్జునుల్లా, కౌరవ సైన్యాన్ని గదతో చీల్చి చెండాడినటువంటి భీమునిలా, లంకను కాల్చిన హనుమంతుల్లా విజృంభిస్తాను. రాక్షసుల్ని చెండాడిన రామునిలా వెంబడిస్తాను. క్షీరసాగరంలో తిరిగినటువంటి మందర గిరిలా, త్రిపురాలను కూల్చిన శివునిలా, సకల వస్తువులను ముంచే ప్రళయకాలంలో వచ్చేటువంటి సముద్రంలా నల్లగాముని సేనను ముంచెత్తుతాను. వారి సైన్యాన్ని శవాల దెబ్బలుగా మారుస్తాను. ఉరుములేని పిడుగుల్లా సైన్యం మీద విరుచుకుపడి శత్రువులను కంటిలో నలుసుగా మారుతాను. శత్రువుల యొక్క కంటిలో నలుసుగా వారికి నేను మారుతాను. ఈ లోకంలో నాకు ఎదురే లేదు. నలగాముని సైన్యాన్ని కూరగాయలు ఏ విధంగా నరుకుతామో ఆ విధంగా వాళ్ళ తలలు నరికేసి నెత్తురు మడుగులు కట్టిస్తాను. అగ్నిని అడవులు ఆపలేవు, బడబాగ్నిని సముద్రము అడ్డుకోలేదు,
భయంకరమైనటువంటి పులిని పశువుల మంద ఏమీ చేయలేదు. వానాకాలంలో ఎగిరే కొంగలు డేగను ఆపలేవు. జింకల గుంపు సింహాన్ని అడ్డుకోలేవమ్మా. మిరపగింజ చిన్నగా ఉన్నా కారం తక్కువగా ఉండదు కదా. నేను కూడా అలాగే ఆ నలగాము సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అని తన యొక్క ప్రతిజ్ఞను చేస్తాడు ఈ యొక్క బాలచంద్రుడు. ఇదే ఈ యొక్క పాఠ్యాంశ సారాంశం. ఈ విధంగా బాలచంద్ర ప్రతిజ్ఞని శ్రీనాథుడు చాలా చక్కగా వివరించాడు. అందరికీ సులువుగా అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. నమస్కారం.